నెక్స్ట్ ఏంటి సార్ వాట్ మీ స్టెప్ ఏంది? స్టేషన్ గన్పూర్లో ఏంటి ప్రణాళిక ఏమైనా చేస్తా ఉన్నారా? ఎందుకంటే చాలా మంది మీ అనుచరులు చాలా వరకు కూడా ఇప్పటి వరకు కూడా ప్రజా సేవలోనే ఉన్నారు. ఎట్లా ఎట్లా ముందుకెళ్దాం అనుకుంటారు? సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే, రాజకీయ నాయకుడు ఎదగాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంటే గుర్తింపు వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. కడియం శ్రీహరి అంత సీనియర్ నాయకుడైనా, ఆయన ఎన్ని రకాలుగా అప్పటికి అన్ని పదవులు అనుభవించిన, ఆయన కంటే నేనే ముందు డిప్యూటీ సీఎం కాగలిగిన. ఆయన కంటే నేనే ఎక్కువసార్లు 4 సార్లు కంటిన్యూస్గా హయ్యెస్ట్. ఆయన 4-4-7 అయితే, నేను ఇంతకుముందు చెప్పిన 58, 37, 33, 12,000 మెజార్టీతో 4 సార్లు అయితే నేను ఇప్పటికి ఓడిపోలే. నాకు టికెట్ రాలేదు, దానికి ఒప్పుకుంటాను. నేను గెలిపించే స్థాయికి వెళ్ళిపోయినా, గాడ్ ఫాదర్లకు వెళ్ళిపోయినా, జనగాం గెలిపించుకున్నా, గన్పూర్ గెలిపించుకున్నా. అది ఎవరైనా అంటారు. నేను లేకుంటే గణపురం లేదు, జనగాం గెలకపోయిన పరిస్థితి. ఇవి రెండే ఎందుకు గెలవాలి మరి? మొత్తం వరంగల్ అంటే ఏదో కొంత ఉన్నది అన్నట్టు కదా. సో కాబట్టి ఆ రకంగా ఆనాడు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన మీద పోరాటం చేసిన కాబట్టి దాన్ని నేను చెప్తా. 12 ఏళ్ళ అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం, 13 ఏళ్ళు కష్టపడి కడియం శ్రీహరి మీద విజయం సాధించిన. ఆయన కంటే ముందే నేను ఉప ముఖ్యమంత్రి కాగలిగిన. రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ చరిత్ర తిరగబడుతుంది. సో తప్పకుండా ఇప్పుడు ప్రజా జీవితంలో ఇప్పటికే రైతుల పక్షాల నుండి రైతన్న కోసం రాజన్న పాదయాత్ర అని చెప్పేసి పాదయాత్ర కార్యక్రమాలు చేశారు. తర్వాత ఇంటింటికి కేసీఆర్ గారి పథకాలు, ఊరికి అభివృద్ధి కార్యక్రమాలని కార్యక్రమం తీసుకొని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవరు తిరగరు. మొత్తము ఎలక్షన్ల క్యాంపెయిన్లకు ఒక సంవత్సరం పాటు 146 గ్రామాలకు ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ ఊర్లో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చెప్పడం. ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే, వీటితో పాటు అధిష్టానం ఇచ్చే పిలుపునందుకొని ధర్నాలు కానీ, రాస్తారోకలు కానీ, ఏ పిలిపిస్తే దాని మీద పోరాటం చేయడం జరుగుతుంది. సో ప్రజాక్షేత్రంలో ఉండడము ప్రజానాయకుడి లక్షణం. అది అధికార పార్టీలో ఉంటామా, ప్రతిపక్షంలో ఉంటామా, కానీ ప్రజల్లో ఉంటే తప్పకుండా ప్రజలు. ఇంకొక ప్రశ్న సార్ లాస్ట్ గా, ఏదైతే ఈ పార్టీ ఫిరాయింపు సంబంధించిన వాళ్ళలో ఒకవేళ స్టేషన్ గన్పూర్ కూడా ఉప ఎన్నిక వస్తే ఆరూరు రమేష్ ని అక్కడ నుండి పోటీ చేపిద్దామనే ప్రణాళికతో బీఆర్ఎస్ ఉంది అనేది కూడా గ్రౌండ్ లో కొద్దిగా ప్రచారం అయింది. దాని ఎలా? విషయం ఏంటంటే, ఊహాగానాలు రకరకాలు ఉండొచ్చు. నేను ఇంతకుముందే చెప్పిన 4 సార్లు నేను త్యాగం చేసిన. సో మొన్న ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ 2 కూడా త్యాగం చేసిన. మళ్ళీ నా విధేయుడిగా పనిచేయడం కూడా జరిగింది. అధిష్టానం ఉన్నది, అంతా చూసుకోవాల్సింది అధిష్టానం. అంటే నేను ఎవరి గురించి ఎక్కువ విమర్శించాను విత్ ఇన్ ద పార్టీలో. అరూరి రమేష్ అన్న అతను 2009లో గన్పూర్లో పోటీ చేసిండు, పీఆర్పీ నుంచి పోటీ చేసిండు. అప్పుడు ఓడిపోయాడు, నేనే గెలిచాను. తర్వాత మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, ఎంపీగా కూడా ఓడిపోయాడు, 3 సార్లు ఓడిపోయాడు. ఆయనకు పర్మనెంట్గా వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ ఉన్నది, ఆయనకు ఉన్నది. కాబట్టి ఒకవేళ కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకుంటే, రేపు డిలిమిటేషన్ అయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగేది ఉంటే, ఎవరు ఏ నియోజకవర్గానికి బాధ్యత తప్పిస్తే ఆ నియోజకవర్గానికి చేస్తాం. అంతేగాని ముందే ఊహాగానాలు వేసుకోవడమో, దస్తీలు వేసుకోవడమో అది సరి అయింది కాదు. పార్టీకి వ్యతిరేకం అట్లాంటి కార్యక్రమాలు చేస్తాయి. ఎందుకంటే ఒక ఏకనాయకత్వంలో పార్టీ నడవాలనేది కేసీఆర్ గారు మొదటి నుంచి అలానే బహునాయకత్వాన్ని ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయలేదు. అందుకనే జిల్లా అధ్యక్షులను, జిల్లా పరిషత్ చైర్మన్లను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను చేసాడు. ఎందుకంటే మళ్ళీ జిల్లా అధ్యక్షుడు అంటే అదో పవర్ స్టేషన్ అవుతుందని. అట్లాంటివి అంటే బహునాయకత్వాన్ని అసలుకే కేసీఆర్ గారు ఒప్పుకోడు. తప్పకుండా రేపు రాబోయే రోజులలో అనేక రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కట్టుబడి. ఫైనల్ గా కడియం శ్రీహరికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటారు 100%. ఎందుకంటే గతంలో చరిత్ర తిరగరాస్తా, తప్పకుండా ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతాం.